BRS News. నమస్కారం. సాయన్న సపోటవాగు సాయన్న అంటే ఎక్కడైనా నిజంగా ఒకటే మీ గురించి వింటున్నాం. హైదరాబాద్ మొత్తం మారు మోతం మోగుతుందన్న. ఏంది అసలు మీ ప్రత్యేకత ఏంది? పోతురాజు విన్యాసాలు చేయడంలో మీరు హైదరాబాద్లో టాప్ అంటున్నారు. ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం మీ పేరే వస్తుంది. ఏంది మీ ప్రత్యేకత? ఏంది ప్రత్యేకత? ఏముందన్న, న్యాచురల్గా మనం పోతురాజు చేస్తాం, అందరికీ నచ్చుతుంది అది. ఇప్పుడు నాతో పాటు ఉన్న నా సోదరుడు ఉన్నాడు, మా అన్న సురేష్ అన్న, నా అల్లుళ్ళు ఉన్నారు, మా తమ్ముడు సిద్ధు ఉంటాడు ఎమ్మడి. అట్లా కొంతమంది టీం అనేది మాది కలిసి మెలిచి ఉంటాం మేము అందరం. ఒక సైదాబాద్లో నేను ఒక ఏరియాలో ఉంటాను, సపోటాబాగ్లో. ఇక మేము చిన్ననాటి నుంచి మేము ఈ యొక్క అమ్మవారి పూజలు చేసుకుంటూ పోతురాజుగా ఎట్లా చేయాలనేది మా గురువులు చెప్పినందుకు మా అనిల్ ఉస్తాద్ ఎవరైతే ఉన్నారో అనిల్ ఉస్తాద్ గారు మాకు చెప్పడం జరిగింది. ఆ టైం నుంచి మేము ఒక 13-14 ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్ అమ్మవారు ఎక్కడ పిలిస్తే అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పోతురాజు చేయడం జరుగుతుందన్న. ఇంకోటి, అమ్మవారు ఎప్పుడైనా అమ్మవారి సేవలు ఉంటూనే ఉంటాం, డ్యూటీ కూడా చేసుకుంటాం. మళ్ళీ ఖాళీగా ఉండం కదనా, ఖాళీగా ఉంటే కాదు, డ్యూటీ కూడా చేస్తూనే ఉంటాం. మళ్ళీ మనకి ఇప్పుడు ఎవరన్నా ఎట్లనే బీదర్ వరకు నేను వెళ్ళాను. నేను మా అన్నయ్య సురేష్ అన్న, చాలామంది వస్తాదులు ఉన్నారు. ఇప్పుడు చందన గారు, ఇప్పుడు అదే వెంకటేష్ అన్న, మా అనిల్ అన్న, సుభాష్ అన్న, రాజన్న అనేసి వీళ్ళ అనుభవం అనేది నేర్పించారన్న మాకు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? ఇది చేయబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 20 ఇయర్స్ దాటిపోయింది అన్న, 20 అవ్వ అయిపోయింది అన్న. నేను మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో బయటికి వచ్చిన తర్వాత నా గురువులు దానివల్ల నా సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ నాకు, దానివల్ల నేను ముందుకు వచ్చినానా. సో అంటే కొల్లూరులో ఇప్పుడు ఈ భోజ్యతాండలో మీరు వచ్చి ఇక్కడ ఉన్న పబ్లిక్ క్రౌడ్ను చూస్తే అసలు మీ యొక్క వేషాలను చూస్తే పబ్లిక్ అసలు పరిచయం ఎంత బాగా చేస్తున్నారని అసలు హిందుత్వం అనేది మన ప్రతి ఒక్క హిందూవాదికి అనేది కూడా తెలియాలన్నా. పోతురాజు అంటే ఏదో తెలంగాణలో పరిమితం కాదు, యావత్ భారతదేశంలో కూడా పోతురాజు మన హిందూ సాంప్రదాయాలని మేము చేస్తుంటాం. పోతురాజు కూడా కాదన్నా, ఘట్టం కూడా మేము తీస్తుంటాము, అన్నీ పార్టిసిపేట్ చేస్తుంటాం మేము. అందరు సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళ గురించి ఈ మీడియా వాళ్ళు కూడా చాలామంది అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఒక సంఘం ఉంటుంది, ఆ సంఘం నుంచి కూడా మమ్మల్ని పిలుస్తారు, అవార్డ్స్ ఇస్తారు. ఇప్పుడు మన కొల్లూరులో రాజాన్ ఉన్నాడు, రాజుగౌడ్, అదే మళ్ళీ డిస్కో మల్లేష్ యాదవ్ అన్న, మళ్ళీ మహేష్ యాదవ్ అన్న, మళ్ళీ దేవేందర్ అన్న, వీళ్ళు అనేది ఏంటంటే చాలా చూపెడతారు. అరే తమ్ముడు నువ్వు ఉండాలి, మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది అన్న ఒక ఆలోచనతో ముందుకు మేము వెళ్తున్నామన్న. ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఇక్కడికి కాదు ఇంకా ఎక్కడికైనా వెళ్ళడానికైనా రెడీ. మేము ఇంకా అడిగేసేది ఏం లేదు. అందరూ, నేను కాదు, నాతో ఉన్న పోతురాజులైనా సరే, ఇంకా సిటీలో ఉన్న పోతురాజులు అందరూ కూడా చల్లని అమ్మవారి దీవనార్థితోటి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సిటీలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాంపిటీషన్లో చాలామంది చేస్తుంటారు, కానీ పర్టికులర్గా మీకంటూ ఒక ప్రత్యేకత స్థానం సంపాదించుకున్నారు ఎక్కడ చూసినా. ఏంటి? నేను ఆ ఆలోచన ఎప్పుడు పెట్టుకోలేనా, మనం స్థానం సంపాదించుకున్నాము అట్లాంటి ఏం లేదు. న్యాచురల్ అందరం మనం పోతురాజులలో మనం కాంపిటీషన్స్ అవన్నీ ఏముండయి. అందరం మనుషులము, అవన్నీ మనకు అవసరం ఏముంది, అమ్మవారి సేవ చేయడానికి మనం ఉన్నాం. ఓకే, అంటే మీరు తెలంగాణనేనా లేకపోతే ఓవరాల్గా అన్ని స్టేట్లలో కూడా? వేరే స్టేట్ కర్ణాటక, బీదర్, ఇవన్నీ స్టేట్స్కి వెళ్తూ వస్తుంటాను నేను. ఇప్పటిదాకా ఏ స్టేట్లలో అన్న? బీదర్ అవతలకి వెళ్ళాను అన్న, మాలేగాం, బీదర్ మాలేగాంలో కూడా నేను. అంటే ప్రస్తుతానికి మీరు ఏం జాబ్ చేస్తున్నారు ఏంటి అన్న? నేను జిహెచ్ఎంసీలో చేస్తాను. ఓకే, ఉన్న స్థాయి చెప్పుకోవాలి, పెద్దగా చెప్పుకోవడం మనకు గొప్ప ఏం లేదు. కానీ మీరు అంత చేసుకుంటూ కూడా ఆ ఉద్యోగం ఒక పక్క బాధ్యత పెట్టుకొని ఇంకొక పక్క
పోతురాజు బాధ్యతలు తీసుకొని చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక పకెట్ కుటుంబ బాధ్యతలు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ పనులు చేసుకుంటూ అటు ప్రజాసేవ చేసినట్టు. సో పబ్లిక్లలో ఉంటున్నారు, ఇటు పోతురాజు విన్యాసాలలో ఉంటున్నారు. ఎట్లా మీకు టైం ఎట్లా స్పెండ్ అవుతుంది, ఎట్లా అడ్జస్ట్మెంట్ అవుతుంది? మా గురువులు నేర్పించారు అన్న, టైం ఎట్లా అడ్జస్ట్మెంట్ అవుతుంది? అదే టైమింగ్ అది అనేది నేర్పించారు మాకు. ఈ టైంకి నువ్వు వెళ్ళినా కానీ నీ డ్యూటీ, నీ ప్రధానం, నీ ఇల్లు, నీ సంసారం. పోతురాజు అమ్మవారు ఎక్కడ పిలిపిస్తే అక్కడ పోయి మనం చేయాలి. ఎంత రాత్రి అయినా లేట్ అయినా మనం వెళ్ళాలంట. సో మీకు ఎట్లా మేము పబ్లిక్ కాంటాక్ట్ అవ్వాలంటే పర్టికులర్గా ఇప్పుడు మీరు ఇంత ఫేమస్గా ఉన్నారు, ఎక్కడ సోషల్ మీడియాలో కొట్టినా వస్తూనే ఉంటాయి, కానీ చాలా మందికి ఎట్లా ఉంటుందంటే కాంటాక్ట్ నెంబర్ లేదు కదా మీకు చెప్పడానికి, ఎట్లా అనేది దానికి చాలా మందికి. ఆల్రెడీ నా ఫేస్బుక్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మళ్ళీ కూడా నా నెంబర్ చెప్తాను నేను కావాలంటే 9399990236. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9399990236 నెంబర్కి ఎవరైనా సంప్రదించినా కానీ నేను వచ్చి అమ్మవారికి సేవ చేసుకొని పోతురాజు విన్యాసాలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఖచ్చితంగా ఒక పోతురాజు అంటే పోతురాజు లెక్కనే ఉండాలన్న, వేరే వాడేం లేదు. ఆ వచ్చి సేవ చేయడమే మన ధర్మం. అక్కడ ఇచ్చిన వాళ్ళు ఏమిస్తారో అమ్మవారి గురించి మనం ఏదన్నా వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవడం, వెళ్ళడం. డిమాండ్ ఏం లేదన్న, ఇలా ఇది బిజినెస్ కాదు. బిజినెస్ గురించి చాలామంది అదే చేస్తారు, మన దగ్గర బిజినెస్ కాదు. సో ఎక్కడ పోయినా మీ టీం అనేది ఒక యూనిటీగా ఉండి ఉంటుందన్న, 100% నా యూనిటీ ఉంటుంది, నా టీం ఉంటారు, నా మనుషులు ఉంటారు. నేను పురాణపూర్లో కూడా చేస్తాను, భీష్మన్న దగ్గర. అది అక్కడ గోల్కొండ వరకు వెళ్తాను నేను. సెకండ్ వారము ఇప్పుడు అన్న పిలిచిండు, దేవేందర్ అన్న. అన్న త్రోలా మేము ఇక్కడ ఈ ఊరికి వచ్చాము. అన్న మాకు పిలిపించిండు, సాయి నువ్వు ఉండాలమ్మా అని చెప్పి చెప్తే మేము ఇక్కడ వచ్చి ఈరోజు ఈ అన్న మన నాయక్ సాబు రామ్ సింగ్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. షేర్ అండ్ కమెంట్ చేయండి. PRS న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.